హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సొరకాయ సర్వపిండి ఇది అందరికీ తెలిసిన రెసిపీ, కానీ నా స్టైల్లో ఒకసారి చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ఇలా చేసి చూశారంటే వదిలిపెట్టరు. ఎంతో రుచిగా ఉంటుంది. మీ పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ముందుగా ఒక సొరకాయ తీసుకొని మీద పొట్టు తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ పోయకూడదు, వాటర్ పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి. సొరకాయను తురుముకోవచ్చు, లేదా ఇలా మిక్సీ కూడా పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకుంటే తొందరగా అయిపోతుంది. తర్వాత మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఒక 4-5 మిరపకాయలు వేసుకోవాలి. ఒక ఎల్లిగడ్డ పొట్టు తీసి వేసుకోవాలి. ఓ మీడియం సైజు 2 లేదా 3 ఉల్లిగడ్డలు కట్ చేసి అందులో వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. పల్లీలు రుచికి సరిపడా మీ టేస్ట్కు ఎంత వేసుకుంటే అది బాగుంటుందో దానికి తగ్గట్టు వేసుకోండి. పల్లీలు మిక్సీ పట్టుకోవచ్చు, లేదా కచ్చపచ్చగా వేయించి వేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు ఒక 5-10 నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి చిటికెడు వేసుకోవాలి. చిటికెడు మిరియాల పొడి వేసుకోవాలి. ఫ్రెండ్స్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఇంట్లో తయారు చేసిన మసాలా వేసుకోండి. తర్వాత మూత పెట్టి మిక్సీ పట్టుకోండి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక 1/2 కేజీ బియ్యపిండి వేసుకోండి. వాటర్ పోసుకోవద్దు, వాటర్ పోసుకుంటే మెత్తగా అయిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మిర్చి ఉల్లిగడ్డ మిక్సీ పట్టుకున్నాక అందులో వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకోవాలి, మిక్స్ అయ్యేలా. చిన్నగా కడిగేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొంచెం. తర్వాత 4 లేదా 5 కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఈవినింగ్ స్నాక్స్కు చాలా బాగుంటుంది. మీ పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చాక 5 మినిట్స్లో చేసి ఇవ్వచ్చు. ఎంతో రుచికరంగా ఉంటుంది. సొరకాయ సర్వపిండి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. అంతా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. వాటర్ పోసుకోకూడదు. ఇలా కలుపుకొని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది. అంతా మిక్స్ అయ్యేలా ఒకసారి కలుపుకోవాలి. చిటికెడు ఓమ వేసుకోవాలి. ఓమ నలుసుకొని వేయాలి. అంతా మిక్స్ అయ్యేలా కలిపి పక్క పెట్టుకోవాలి. సర్వపిండి పెట్టే గిన్నె తీసుకొని అందులో ఒక పావు నూనె పోసుకోవాలి. నూనె పోసుకొని ఆ గిన్నెకి సరిపడా పిండి తీసుకొని నెమ్మదిగా వీడియోలో చూపించిన విధంగా మెల్లమెల్లగా ఒత్తుకోవాలి. నూనె కొంచెం ఎక్కువనే పడుతుంది. నూనె ఎక్కువ పోసుకోవచ్చు, మామూలుగా
తక్కువ తినే వాళ్ళు ఉంటే తక్కువ పోసుకొని కూడా చేసుకోవచ్చు. ఆయిల్ ఉండద్దు అనుకుంటే కొంచెం ఆయిల్ తక్కువనే వేసుకోవాలి. వీడియోలో చూపించిన ఈ విధంగా చేత్తోని ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలో ఒక 4 లేదా 5 రంధ్రాలు చేసుకోవాలి. రంధ్రాలు చేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ పోసుకోవాలి. స్టవ్ మీద పెట్టి ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి. రెండు నిమిషాల తర్వాత లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. ఒకసారి ఇలా ట్రై చేసి చూసారంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. వన్ సైడ్ కాలాక పట్టుకార బట్టి తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకొని ఆ రంధ్రాలలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించండి లో ఫ్లేమ్లో. అంతే ఫ్రెండ్స్, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎమ్మి సొరకాయ సర్వపిండి రెడీ అయిపోయింది. టేస్ట్ చేసి చూద్దాం మా ఫ్రెండ్స్ ఎలా ఉందో. చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. బయట క్రిస్పీగా ఉంది, లోపల సాఫ్ట్గా ఉంది, మంచిగా ఉడికింది, చాలా బాగుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.